నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయడం లేదనేది స్పష్టంగా కనబడుతుంది. కారణం ఏంటంటే యాజమాన్య కోట బి కేటగిరీ సీట్లను ఇష్టానుసారంగా కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయి రాజకీయం అండగా ఉంది, ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి వారు ఇష్టానుసారంగా అడ్మిషన్లను దండుకుంటున్నారు. ఒక్క ఫోన్ చేస్తే పని అయిపోతుంది, మా దగ్గరికి రండి, మేము అడ్మిషన్లు ఇప్పిస్తాం మేనేజ్మెంట్ కోటాలో అని చెప్పేసి ఏదైతే కాలేజీకి డొనేషన్ కడుతున్నారో ఆ కాలేజీ డొనేషన్ని తీసుకొని కాలేజీ ఫీజుని కాలేజీ కడుతున్నారు. ఇంత దారుణంగా అంటే ఒక కాలేజీ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాలేజీలో లక్షల రూపాయల డొనేషన్, దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల డొనేషన్ ఉన్న కాలేజీలో ఆ కాలేజీ ఫీజు కట్టేసేసి మిగతా ఆ 10-15 లక్షల రూపాయలని తీసుకున్నటువంటి వైనం ప్రభుత్వంలోని పెద్దలది. ప్రధానంగా వేమ నరేందర్ రెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్న దందా అంతా ఇంత కాదు. యాజమాన్య కోటాలో ఉన్నటువంటి అడ్మిషన్లను మొత్తం నాదే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాలేజీ నాదే సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ ఆయన ఇష్టానుసారంగా లక్షల రూపాయలు దండుకొని యాజమాన్య కోటా సీట్లను కాలేజీలను భయభ్రాంతులకు గురి చేసి వారిని మీ సంగతి చూస్తున్నట్టుగానే భయపట్టించి అడ్మిషన్లు తీసుకొని చేస్తున్న వైనం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు వచ్చినటువంటి పత్రికలో చూసినట్టయితే ఆ పత్రిక ప్రకటన సీఎంఓ నుంచే కాల్స్ అని చెప్పేసి, కాలేజీలకు కాల్స్ అని చెప్పేసి వచ్చింది. సీఎంఓ ఆఫీస్ని బదనాం చేస్తూ ఇవాళ వాళ్ళు ఎవరో చేసిన తప్పుకి సీఎంఓ బలి కావడం అయిపోయింది. మేనేజ్మెంట్ అడ్మిషన్లను మాకు సొంతం, మేమే చేస్తాం, మేము చెప్తేనే కాలేజీలు వినాలి, మా ప్రభుత్వం ఉంది, ఏది చెప్పినా వినాల్సిందే కాలేజీలు, ఒకవేళ సీట్ ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా హుకుం జారీ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అడ్మిషన్లు తీసుకుంటున్న వైనం మనకు స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పరువు పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వారిపైన విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యాలను భయపట్టించే విధంగా ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను పైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో కానటువంటి అడ్మిషన్లను ఈ సంవత్సరం దారుణంగా యాజమాన్య కోటా అడ్మిషన్లను 750 సీట్ల పైచిలుకు సీట్లను అమ్ముకున్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క అడ్మిషన్కి 10 నుంచి 25 లక్షల డొనేషన్ రూపాయలు, ప్రముఖ కళాశాలల నుంచి 10 నుంచి 25 లక్షల వరకు పలుకుతున్నటువంటి అడ్మిషన్లను వీరు స్వయాన దగ్గరుండే ఆ యొక్క రాబడిని, ఆ యొక్క అమౌంట్ని టర్న్ చేసుకున్నటువంటి వ్యవహారంలో బయటపడేటువంటి వాస్తవం. ఎందుకంటే వారు చేసినటువంటిది దందా అంతా ఇంత కాదు. వాళ్ళు చేసినటువంటి దందా చూస్తే మనకి స్పష్టంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ యాజమాన్య కోటా సీట్లను సేల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేమ నరేందర్ రెడ్డి పిఏ రవి చౌదరి అని చెప్పేసి ఆయన పేరు స్పష్టంగా వస్తుంది. మరి ఈ రవి చౌదరి పైన దర్యాప్తు చేసి పారదర్శకంగా విచారణ చేపట్టి అతని పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని సమస్యలను, బాధ్యతలను అన్నింటినీ కూడా
చూస్తున్నటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. మరి అలాంటి బాధ్యత గల ప్రభుత్వము ఈరోజు ఇంత తదంగా నడుస్తుందంటే ప్రభుత్వం చెప్పింది కదా, ప్రభుత్వం మాదే కదా, మేము చెప్తే ఏదంటే అది నడుస్తుంది అనే విధంగా వారు చేస్తున్నటువంటి దందా. కాబట్టి ఈ దందా పైన ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.